హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ రుచికరమైన పప్పు వీడియో చేస్తున్నానండి. అదేంటంటే మనకు సమ్మర్లో బాగా అన్ని చోట్ల పల్లెల్లో కాడ ఇది ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి. అదేనండి చింత చిగురు పప్పు. చింత చిగురు ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చింత చిగురు పప్పు అనేది చేసి చూపెడుతున్నాను. ఇది వేడివేడి అన్నంలో సైడ్ డిష్ ఏమైనా పికిల్స్ కానీ పాపడ్స్ కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. సమ్మర్లో మాత్రమే దొరికే చింత చిగురు అండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి ఇందులో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అయితే మీరు కూడా ఈ వీడియో చూసేసి ఎలా చేయాలనేది నేను ఈరోజు మీకు వీడియో చూపెడతాను. మీరు కూడా చూసి చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి, చాలా రుచికరమైన పప్పు అండి, ట్రెడిషనల్ పప్పు. ఇది ఎలా చేయాలనేది ఈరోజు మీకు వీడియోలో చూపెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి. అలాగే ఇక్కడ బాగా వాడిపోయింది అంతా తీసేసి వేస్టేజ్ అంతా తీసి చింత చిగురు అంతా వాష్ చేసి ముందుగానే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక ప్రెషర్ కుక్కర్ ప్యాన్ తీసుకుని అందులోకి కందిపప్పు వేసేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. అందులోకి చింత చిగురు కూడా వేసేసుకుంటున్నాను. చింత చిగురు ఫస్ట్ హాఫ్ ఆనియన్ వేసుకుంటున్నానండి. హాఫ్ ఆనియన్ వేసుకున్నాక ఒక 3 టమోటాలు వేసుకున్నాక ఇందులోకి నేనైతే రెడ్ మిర్చి వాడుతున్నానండి, డ్రై చిల్లీ. మీరైతే పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి కన్నా రెడ్ చిల్లీతో కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. అందుకనే నేను రెడ్ చిల్లీ వాడుతున్నాను. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేసి గ్రీన్ చిల్లీ కూడా వాడుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ముందే వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసేసి పక్కన కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసానండి. వేసేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకునేసి మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మన పప్పు చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది, మెత్తగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం మెత్తగా మనము మరీ మెత్తగా కాకుండా ఒక పలుకులాగా మనం దిద్దుకోవాలి పప్పుతో. దీంతో మనం పప్పుని దిద్దుకోవాలి. అలాగే కొంచెం చింతపండు వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక చిన్న ప్యాన్లో పోపు పెట్టుకుందామండి. పప్పుకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసేసి ఇందులోకి అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా తుంచి వేసేసి కొంచెం ఇంగువ కూడా వేసేసి అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు కొంచెం ఇది బాగా వేగాక ఇందులోకి మనం పప్పులోకి ఇలా కలిపేసుకుందామండి. ఇలా పప్పులోకి వేసేసుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఇలా కలుపుకొనేసి ఒక లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించాలండి. అప్పుడు అంతా మంచి ఫ్లేవర్ అంతా వస్తుంది ఇందులోకి. ఇప్పుడు మనం పప్పు ఇలా వేడివేడిగా అన్నంలోకి చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, హెల్తీ రెసిపీ ఇది. మీకు నచ్చితే నాకు లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి సింపుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే చాలా సింపుల్ రెసిపీస్ అండి. అలాగే మీకు నచ్చితే షేర్ కూడా చేయండి వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.
ఈరోజు వీడియోలో నేను చేసి చూపెడుతున్నానండి. అది ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను. మీరు కూడా ఇది టిఫిన్లలోకి లేదు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మీల్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని చూసి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాకు ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయ్యాక ఇక్కడ హాఫ్ కట్ చేసిన 3 టమోటాలు తీసుకున్నానండి. ఇలా హాఫ్ కట్ చేసుకున్న 3 టమోటాలు తీసుకొని ఇలా రివర్స్లో ఆయిల్లో మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ వేసుకొనేసి ఒక చిన్న ముక్క చింతపండు వేసుకొని ఒక హాఫ్ కట్ట కొత్తిమీర వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక పైన కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి, సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఇవి తొందరగా కూడా ఆయిల్లో మగ్గుతుందండి. ఇలా కొంచెం ఇలా పెట్టేసుకున్నాక ఇవన్నీ వేసుకున్నాక ఇక్కడ ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మూత తీసి ఒక చిన్న స్పూన్ తీసుకొని మనం ఇలా కొంచెం కలుపుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతుందండి. ఇలా కలుపుకున్నాక కొంచెం ఇలా ఒక స్పూన్తో కొంచెం స్మాష్ లాగా చేసుకుంటే మనకు అది కొంచెము ఉడుకుతుందండి టమోటా అనేది. ఇప్పుడు చూస్తే మీరు పైన ఈ టమోటా రసం అంతా మనకు పైకంతా వచ్చేసి బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు కొంచెం సేపు పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దామండి. ఇక్కడ ఒక మిక్సీ జార తీసుకొని పొట్టు వలిచిన వెల్లుల్లి తీసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. అలాగే ఇక్కడ మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇందులోనే సాల్ట్, చింతపండు కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా అవసరం లేదండి. కానీ తక్కువ ఆయిల్ కొంచెం తక్కువ, సాల్ట్ కొంచెం తక్కువ అయితే మాత్రం మీరు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక గ్రైండ్ చేసుకొని అలాగే గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాక ఇక్కడ పచ్చిది ఎర్రగడ్డ కూడా వేసుకొని ఒక చుట్టూ తిప్పుకుంటే చాలండి. ఆ తర్వాత ఇలా మనము ఇలా ఒక కప్లోకి తీసేసుకొని పైన పచ్చి ఆనియన్ ముక్కలతో ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను పచ్చి అరటికాయతో ఫ్రై చూపిస్తున్నానండి. అది కూడా ఆలుగడ్డ స్టైల్లో చూపిస్తున్నాను. ఆలుగడ్డ స్టైల్లో చూపించినప్పటికీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక 2 పచ్చి అరటికాయలు తీసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకొని అలాగే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని అలాగే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని రెడ్ చిల్లీ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఇవి కొంచెం బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకున్నప్పుడు ఇలా పచ్చి కరివేపాకు కూడా కొంచెం వేసుకొనేసి ఇలా చేసే పప్పన్నంలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఆలుగడ్డ ఇలా చేస్తే బనానా తినని వాళ్ళు కూడా తింటారు ఆలుగడ్డ అనుకొని, అంత బాగుంటుంది. ఇప్పుడు అది లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవి ఉడికించిన పచ్చి అరటికాయలు ఇలా వాటర్లోకి వేసుకొనేసి కొంచెం చల్లబడ్డాక పైన ఉండే పీల్ అంతా ఒక లేయర్ లాగా ఉంటుందండి. ఇదంతా మనము తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే పీల్ చేసుకొనేసి అవి తీసేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా చేసేసుకొని ఇలా మనకు ఇష్టం వచ్చినలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కసారి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక్కసారి ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక మధ్యలో మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు పసుపు వేసాక అలాగే కొంచెం ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొనేసి
ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి. పచ్చి అరటికాయతో ఆలుగడ్డను మించిన ఆలు ఫ్రై లాంటి మా పచ్చి అరటికాయతో ఫ్రై చేసామండి. ఇలా చేస్తే రసమన్నంలోకి కానీ పప్పన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా తినిపించండి. చాలా బాగుంటుంది. చాలా ఈరోజు నేను ఒక స్పెషల్ కర్రీ మీకు చూపిస్తున్నాను. నాకు తెలిసి ఇంతవరకు యూట్యూబ్లో ఎక్కడ కూడా ఈ కర్రీ అనేది లేదు. ఇది మా అమ్మ నా చిన్నప్పుడు ఎక్కువగా చేసేది. మా మదర్ని అడిగి మరీ కనుక్కొని ఇలా చేశానండి. మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. ఇది చపాతీలోకి, రైస్లోకి, రాగి ముద్దలోకి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ఈజీగా చేయొచ్చు. చాలా బాగుంటుంది. మా మదర్ ఎక్కువగా చేసేవాళ్ళు చిన్నప్పుడు. నేను కూడా చాలా ఇష్టపడి తినేదాన్ని. మీకు కూడా ఆ రెసిపీ చూపించాలని నేను ఈరోజు మీకు వీడియో పెడుతున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసేయండి. అలాగే నాకు చిన్నప్పుడు ఈ కర్రీ అంటే చాలా ఇష్టము. ఎక్కువగా చపాతీలోకి చాలా బాగా తినేదాన్ని, వేడివేడి చపాతీలోకి. మరి ఎలా చేయాలనేది ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తాను. మీరు కూడా వీడియో చూసి నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే నేను పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఒక 150 గ్రామ్స్ అండి క్లస్టర్ బీన్స్ అనేది తీసుకున్నాను. అంటే మొటిక్కాయలు, గోరుచిక్కుడు అంటుంటారు కదా, మా సైడ్ వీటిని మొటిక్కాయలు అంటారండి. ఇలా ఈ సైజులో మనము మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ సైజులో మనము కట్ చేసుకోవాలి. ఇలా ఉండాలి ముక్క అనేది. కట్ చేశాక మరీ చిన్నగా ఉంటే కూడా బాగుండదు. ఇలా ఉంటే చాలు. ఇలా అన్నీ కూడా మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నేను కొంచెమే చూపిస్తున్నానండి మీకు. ఒక 150 గ్రామ్స్. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇక్కడ పల్లీలు, అలాగే పచ్చి కొబ్బరి, అలాగే మిర్చి తీసుకున్నానండి, గ్రీన్ మిర్చి. ఇవి కొంచెం ఈ డార్క్ గ్రీన్లో ఉండేది స్పైసీగా ఉన్నాయి. లైట్ గ్రీన్ వచ్చి కొంచెం స్పైసీ తక్కువ ఉంటాయి. మనము తినేదాన్ని బట్టి మనం ఎంత స్పైసీ తినగలమో అంత చూసి వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 2 కూడా తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ఇలా స్లైసెస్గా కట్ చేసుకునేసి ఇలా మిక్సీ జారలో వేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు కూడా వేసేసుకొని, ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం తక్కువే వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను, అందుకే తక్కువే వేసుకుంటున్నాను. అవి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే చేసుకోకూడదు. ఇలా పలుకులుగా ఉండేది ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా పలుకులుగా ఉంటేనే అది మనకి చాలా బాగుంటుంది. స్మూత్లా మాత్రం చేసుకోవద్దు. ఇది ఒక కప్లెక్ తీసి పెట్టుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇదే మిక్సీ జార్లోనే నేను ఈ మొటిక్కాయలు అనేది ఉన్నాయి కదా, గోరుచిక్కుడు, అవి కట్ చేసి పెట్టుకున్నవి అవి కూడా ఇందులోకి వేసుకొనేసి జస్ట్ ఒక రౌండ్ తిప్పాలండి. మరి ఇది కూడా పేస్ట్ లాగా మెత్తగా ఉండకూడదు. జస్ట్ ఒక క్రష్ లాగా అనేది ఉండాలి. జస్ట్ ఒక క్రష్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక మరీ మెత్తగా అనేది లేకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అనేది లేకుండా ఇలా కొంచెం ఉంటే చాలు. లేదంటే మీకు ఇంట్లో రోల్ అనేది ఉంటే రోల్లో వేసుకొని ఒకసారి దంచేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి తీసుకొని కడాయిలో ఇప్పుడు మనము క్రష్ చేసుకొని పెట్టుకున్న మొటిక్కాయలు వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేశాక ఇవి బాగా వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ మొటిక్కాయలు అనేది. ఇప్పుడు అది ఇంకా కొద్దిసేపు ఉడకాలి కాబట్టి ఇక్కడ నేను ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఆనియన్ ప్లస్ ఇక్కడ టమోటా కూడా ఈ సైజ్ టమోటా నేను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆనియన్ టమోటా కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాక ఇవి కూడా మనకి కర్రీలోకి అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మూత తీసి చూడండి. ఇప్పుడైతే మొటిక్కాయలు బాగా మనకు ఉడికిపోయినాయి, మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి టమోటాను ప్లస్ ఆనియన్ కూడా రెండు వేసేసుకొనేసి మనం ముందే పల్లీలు పచ్చి కొబ్బరి ఇవి మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొనేసి అలాగే కొంచెం పసుపు అలాగే ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇంకోసారి కొంచెం ఆయిల్ అండి ఇందులోకి మనం ఒకసారి మూత పెట్టేసి ఆ తర్వాత చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. మధ్యలో ఒక స్పూన్ ఆయిల్ అయితే మనకు సరిపోతుంది. చాలా తక్కువ ఆయిలే అండి ఇందులోకి వేసేది. ఈ వాటర్ అంతా మనకు ఇంకిపోవాలి. చూడండి వాటర్ అయితే ఇంకా ఉంది మనకి, ఒక సైడ్ అనేది మీకు చూపిస్తున్నాం. ఇప్పుడు ఫైనల్గా సగం కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నది వేసేసుకొనేసి ఇలా మనము లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే దగ్గర పడుతుంది కర్రీ అనేది. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. వాటర్ కూడా బాగా ఇంకిపోయింది. ఇప్పుడైతే నేను ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇది చపాతీలోకి మరి వైట్ రైస్లోకి అలాగే రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. మీకు ఈ వీడియో నచ్చితే ఇది మా మదర్ రెసిపీ అండి. ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి సింపుల్ వీడియోస్ రెసిపీస్ మీకు మంచిగా చూపిస్తాను. నాకు తెలిసి ఈ రెసిపీ మీరు చూసినట్లయితే మీరు యూట్యూబ్లో కూడా ఒకసారి సెర్చ్ చేయండి, ఎక్కడైనా ఉందేమో. నాకు తెలిసి లేదనుకుంటున్నా, అందుకని నేను ఫస్ట్ టైం ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీకు షేర్ చేస్తున్నానండి. అదేంటంటే మసాలా ముద్ద వంకాయ కూర అండి. ఇది అన్నంలోకి చపాతీలోకి బిర్యానీ రైస్ అంటే వెజ్ బిర్యానీ ఉంటుంది కదండి, అందులోకి చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం ఈ వంకాయ ముద్ద కూర కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈ వీడియో మీకు షేర్ చేస్తాను. మీరు కూడా ఈ వీడియో చూసి అలాగే ఎలా ఉందనేది నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వంటలు మీకోసం నేను మీకు వీడియోని షేర్ చేస్తాను. అలాగే నా వీడియో మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేసి కామెంట్ పెట్టండి, వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇదైతే తప్పకుండా మీరు చెయ్యండి, చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి అయితే అందరు పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు, సూపర్గా ఉంటుంది. మరైతే నేను ఈ వీడియోలోకి వెళ్ళిపోతున్నానండి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి ఎలా చేస్తాను అనేది.
ఇప్పుడైతే నేను ఈ ముద్ద వంకాయ కూరకి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకుంటున్నానండి. అలాగే ఇక్కడ ఒక 5 నుంచి 6 వరకు వంకాయలు తీసుకున్నాను. చిన్న సైజు తీసుకుంటున్నానండి, తొందరగా ఉడుకుతాయని. ఇవి 4 చీలికలు చేసుకుంటున్నాను. వీటిని వెనక భాగంలో కొంచెం తొడిమ అనేది కొంచెం కోసేసి 4 భాగాలుగా చీలికలు చేసుకొని పక్కన పెట్టుకొని ఇవన్నీ కూడా ఈ సాల్ట్ వాటర్ లేక్ అనేది వేసుకున్నాను. వంకాయలు సాల్ట్ వాటర్ లేక్ వేసి పెడితే నల్లగా కాకుండా ఉంటాయండి, అందుకని వేసుకున్నాను. అవి వేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి 1 స్పూన్ వరకు పల్లీలు, అలాగే 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ వరకు ఉద్దిపప్పు అండి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. అలాగే కొంచెం వేయించుకున్నాక ఇప్పుడు 1.5 స్పూన్ వరకు నేను జీలకర్ర తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు 1.5 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి, అలాగే 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను తురిమనిది. ఇవన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాక ఇలా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్నాక ఇక్కడ 1 ఇంచు వరకు అల్లం ముక్కలు, అలాగే 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టమోటా, 1 ఆనియన్ అండి మీడియం సైజు వేసుకుంటున్నాను. రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని అలాగే పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకునేసి ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర కూడా వేసుకునేసి ఇక్కడ కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నానండి. ఇలా చింతపండు వేసేసి ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా మిక్సీకి మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్నాక చూడండి, బాగా మెత్తగా ఉంటేనే మనకు ఈ ముద్ద వంకాయ కర్రీ అనేది బాగా టేస్టీగా బాగా వస్తుంది. ఇక్కడ పలుకులు అనేది లేకుండా చూసుకోండి. అలాగే ఇక్కడ వంకాయలు మనం 4 చీలికలుగా చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకున్న వంకాయలకి ఇలా మధ్యలో స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ మనము ఇలా లోపల అనేది మసాలా పెట్టుకోవాలి. ఇలా మసాలా పెట్టుకున్నాక అన్నిటినీ ఒక పక్కన పెట్టుకొనేసి ఇలా మసాలా అయితే బాగా పూర్తిగా నింపుకోవాలండి. ఇప్పుడు అన్నిటికీ వంకాయలు మసాలా పట్టించేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాక ఇక్కడ ఆవాలు జీలకర్ర అనేది వేసుకుంటున్నానండి. ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఇక్కడ ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ నేను ముందుగా మసాలా నింపి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయలన్నిటినీ ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన మనకు ఎక్స్ట్రా మసాలా అనేది ఉంటుంది కదా అండి, అది ఇందులో పైన వంకాయల పైన వేసేసుకుంటున్నాను. వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకునేసి కొంచెం సేపు మూత పెట్టాలండి. ఇప్పుడు కొంచెం పైన కసూరి మేతి అనేది వేసుకునేసి లో ఫ్లేమ్లోనే మనము కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు స్లోగా ఆయిల్ అనేది మనకు ఉడుకుతుందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వంకాయల్ని మనము ఒక సైడ్కి మరొక సైడ్కి ఇలా తిప్పుకొని ఉడికించుకోవాలి, ఒక సైడ్ అనేది కాకుండా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఫైనల్గా ఒక్కసారి చూడండి, ఈ ముద్ద వంకాయ కూర మనకు మసాలా అంతా దగ్గర పడి ఆయిల్ కూడా మనము ఎక్కువ అనేది వేయలేదు కాబట్టి మనకు ఆయిల్ అనేది ఇందులో తెలియదండి. మనము వంకాయ ముక్క ఇలా కొంచెము స్మాష్ చేసి చూస్తే తెలుస్తుంది ఉడికిందా లేదా అనేది. వంకాయ తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనకు ఈ వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం పైన కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి తిరిగేసుకొనేసి
ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకొనేసి వేడి వేడి అన్నంలో ఇలా ముద్ద వంకాయ కూర పెట్టుకొని ఇలా కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగాను ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ ముద్ద వంకాయ కూర చేయొచ్చు. ఎప్పుడు నూనె వంకాయ ఇలాంటివే కాకుండా ఇలాంటివి కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వంట కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే పక్కన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు అనేది పెట్టట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీకు చూపిస్తున్నానండి. ఈ వీడియో చూసి అదేంటి రసం కదా అని అనుకోకండి, ఎందుకంటే ఇది టమోటా రసం అంతకు మించి ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, ఇంకెప్పుడు ఇదే రసం కావాలంటారు తిన్నవారందరూ, అంత బాగుంటుంది. మనము నార్మల్గా టమోటా రసం, మిరియాల రసం, ఇలా ఎన్నో రసాలు ఉంటాయి. చింతపండు రసం అంట, నిమ్మ రసం, కళ్యాణ రసం, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. వాటికి మించిన టేస్ట్తో ఈరోజు నేను చూపిస్తున్న రసం అండి. ఇది చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఫుల్గా వీడియో చూపిస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి. అలాగే మీకు నచ్చితే గాన నా వీడియోకి ఒక కామెంట్ చేసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు అయితే ఫాలో అవ్వండి నా ఛానల్ని. ఇక్కడ నేను ఒక బాగా పండిన ఒక 2 టమోటాలు తీసి పెట్టుకున్నానండి. పైన తొడిమలు తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందే నానబెట్టిన ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 కూడా ఒక బౌల్లోకి తీసుకొనేసి ఇలా చేత్తో బాగా మెత్తగా నలుపుకోవాలండి. ఇలా నలుపుకోవడం వల్ల టమోటాలో ఉండే రసం కూడా ఈ పల్ప్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు 2 కూడా ఇలా చేత్తో మెత్తగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఎక్స్ట్రా పల్ప్ అనేది ఉంటే ఏమన్నా ఇలా చేత్తో ఒత్తేసుకొని తీసేసుకోవడము. ఇలా తీసేసుకొని ఇప్పుడు ఉండే ఈ రసంని మరీ పూర్తిగా తీసేయకండి. టమోటా అనేది కొంచెం మనకి కనిపిస్తుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను శనగపప్పు ఉడకపెట్టిన ఇది కట్టు అండి. వాటర్ అనేది ఈ కట్టు కంపల్సరీ ఉండాలి మనకి రసానికి అనేది. అప్పుడే మనకి రసం అనేది రుచి బాగా వస్తుంది. ఇది తెలియని వారికైతే కొత్తగా ఉంటుందండి, తెలిసిన వారికైతే పాతగానే ఉంటుంది. దీంతో మనము ఎక్కువగా స్వీట్స్ అనేది చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే మనకి. ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నానండి, 1 స్పూన్ వరకు. అది కొంచెం బాగా వేడయ్యాక మీకు ఆవాలు జీలకర్ర అనేది వేసుకొనేసి ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకొనేసి కొంచెం ఇంగువ వేసుకుంటే రసం అయితే బాగా టేస్ట్ వస్తుందని ఇంగువ వేసాను. అలాగే కొంచెం పచ్చికరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనము టమోటాను చింతపండు పల్ప్ అనేది ఉంది కదా, అది వేసేసుకొని దాని తర్వాత వెంటనే మనము శనగపప్పు ఉడికించిన కట్టు అనేది ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొనేసి మనము ఎంత కారం అయితే తింటామో అంతవరకు కారం వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొనేసి
అలాగే నేను రసం పొడి మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను, ఎలా చేస్తాను అనేది చూడండి. ఇక్కడైతే నేను రసం పొడి కూడా 1 స్పూన్ వరకు వేసుకొనేసి, ఇప్పుడు నేను ఇక్కడ ఆ స్టఫ్ అనేది స్వీట్ అనేది చూపించాను కదండి, అది వేసుకుంటున్నాను. ఆ స్టఫ్తో చాలామంది పూర్ణాలు వేస్తుంటారు, అలాగే ఓలిగలు చేస్తుంటారు. మా సైడ్ ఓలిగలు అంటారు, కొంతమంది భక్షాలు అంటుంటారండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే అది. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు మూత తీసేసి కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైన వేసుకొనేసి ఇలా ఒక్కసారి బాగా కలుపుకొనేసి చూడండి, ఆయిల్ కూడా బాగా తేలింది పైకి, రసం కూడా మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. రసం అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మొత్తం గిన్నె అంతా ఖాళీ చేస్తారంటే అంత బాగుంటుంది రసము. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే రసం అయితే మనకు రెడీ అయిపోయింది. నేనైతే సర్వ్ చేసుకుంటున్నానండి. అసలు వైట్ రైస్లోకి వాటిలోకి అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి ఏదైనా పక్కన నంచుకోవడానికి పెట్టుకొని కూడా తినచ్చు, సూపర్గా ఉంటుంది. వైట్ రైస్లోకి, లెమన్ రైస్లోకి ఈ రసం చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో పిల్లలు, మా హస్బెండ్ అయితే ఇష్టంగా తింటారండి ఈ రసం నేను చేసినప్పుడల్లా. మేము ఎక్కువగా పండగల టైంలో ఈ రసం అనేది చేస్తూ ఉంటాము, ఇష్టంగా తింటారు కాబట్టి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చూసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే సేవ్ చేసుకోండి, మరీ చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే సింపుల్ ట్రెడిషనల్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తానండి వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.